వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్. ఇప్పుడు మనం తమిళనాడులో మహాభక్తుడు సాక్షాత్ శివస్వరూపుడైనటువంటి అప్పయ్య దీక్షితుల యొక్క చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. సాక్షాత్ శివస్వరూపుడే ఆయన. శివుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం దేవుడికి నైవేద్యం పెట్టి మనమే తింటాం. కానీ ఆయన శివుడికి నైవేద్యం పెట్టిన తర్వాత శివుడు వచ్చి తినేంత వరకు కూడా ఆయన తినడు. ఆ కాలంలో వాళ్ళ ఇంట్లో చూశారనమాట. తమిళనాడులో మహాభక్తుడు అప్పయ్య దీక్షితుడు. ఆయన చరిత్రను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఉషారాణి సంక, ఎవరు? సంక ఉషారాణి అనే ఆమె ఆయన గురించి పిహెచ్డి చేసింది, రీసెర్చ్ చేసింది అనమాట. తమిళనాడు పోయి అప్పయ్య దీక్షితుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వంశీకులందరూ కూడా విచారించి ఆయన సంబంధించినటువంటి విషయం మీద రీసెర్చ్ చేసిందనమాట, పిహెచ్డి. ఆమె చేసిన పరిశోధనలో ఎన్నో విషయాలు చెప్పింది. అప్పయ్య దీక్షితులు 16వ శతాబ్దానికి చెందినటువంటి వాడట. ఆయన తమిళనాడులో విరించిపురం అనేటువంటి ఊళ్ళో జన్మించాడు. ఆయన తండ్రి అన్ని శాస్త్రాలలో గొప్పవాడే. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన పండితుడు ఆయన. అప్పయ్య దీక్షితుల యొక్క తండ్రి. ఆయన తండ్రి దగ్గరే ఏం చదువుకున్నాడు. చిన్నప్పుడు నృసింహస్వామి అనేటువంటి అతని దగ్గర 14 విద్యలు నేర్చుకున్నాడు. చూడండి, చతుర్దశ విద్యాయాం ప్రవీణ అప్పయ్య దీక్షిత. ఇంకా చోళరాజ ఆస్థానం ఉంది. ఆ కాలంలో రాజులు, చోళరాజు యొక్క ఆస్థానంలో రత్నఖేట శ్రీనివాస్ అనేటువంటి ఒక పండితుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే అమ్మవారి భక్తుడు. ఆయన సామాన్యుడు కాదు. కంచి కామాక్షి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆమె ఒక చిన్న పిల్ల రూపంలో వస్తుందన్నమాట, చిన్న అమ్మాయి రూపంలో వచ్చి ఆమె తిన్న తర్వాత ఆయన తినేది. ఈయన కూడా గొప్పవాడే. అప్పయ్య దీక్షితులేమో సాక్షాత్ శివుడు. ఈ రత్నకేటి శ్రీనివాస్ అనేటువంటి సాక్షాత్ కంచి కామాక్షి అమ్మవారే. ఆయన అంటే స్త్రీ పురుష రూపంలో జన్మించింది. ఇద్దరు గొప్పవాళ్ళే. కానీ ఇక్కడ చిన్న తేడా వచ్చింది. ఎంత అనుకున్నా మనుషులు కదా, సామాన్య మానవులు. వాళ్ళ దైవభక్తి దైవశక్తి ఉన్నవాళ్ళైనా మనుషులే. కాబట్టి కొన్ని మానవ లక్షణాలు కూడా ఉంటాయి, మన లక్షణాలు కూడా వాళ్ళకు కూడా ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఏం జరిగిందంటే ఒక శబ్ద విచిత్రం జరిగింది. జాగ్రత్తగా వినండి. ఈ అప్పయ్య దీక్షితులు పాపం గోచిగుడ్డ పెట్టుకొని శ్మశానాల్లో ఉండేటువంటి బూడిద పూసుకొని సాక్షాత్ పరమశివుడే విభూతి రేఖలు పూసుకొని రుద్రాక్ష మాలలు ధరించి వెళుతూ ఉంటాడు. ఆయన వెళుతూ ఉంటే మహిళలందరూ, తమిళనాడులో ఆడవాళ్ళందరూ కూడా ఆయనకు హారతులు ఇచ్చేటువంటి వాళ్ళు. ఆయనకు వస్తుంటే పూలవర్షం, పుష్పవర్షాన్ని కురిపించేటువంటి వాళ్ళు. ఇదంతా కూడా విన్నాడు ఆయన. రత్నఖేటి శ్రీనివాస్ అనే అతని విరించిపురం వచ్చాడు. నిజంగానే చూశాడనమాట. ఇంకా ఆయనలో సామాన్య మానవుడు కాదు, కుళ్ళు ఏర్పడ్డది. ఒకటి మంచి పేరు వస్తుండే ఓర్చుకోలేరు, సహజం కదా, అది మానవ సహజం. అది లేకపోయినా ఇబ్బంది. మళ్ళీ వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. అది రావణాసురుడు వల్లే రాముడికి పేరు వచ్చింది. యూదులు ఆ రోజు క్రీస్తుని సిలువేశారు కాబట్టి ఆయనకు పేరు వచ్చింది. అలాగే మహమ్మద్ ప్రవక్తను ఎంతో ఇబ్బందులు పెట్టాడు కాబట్టి ఆయనకు పేరు వచ్చింది. రెడ్డి గారు వేమారెడ్డి, వేమన యోగి, ఆయన్ని ఆ కాలంలో ఎంతో ఇబ్బంది పెట్టారంటే ఆయనకు పేరు వచ్చింది. కాబట్టి ఒక పక్కన ఆ ద్వేషాలు ఇవన్నీ ఉంటేనే పేరు వచ్చేదన్నమాట. రత్నగేడి శ్రీనివాస్ ఒక కుళ్ళు ఏర్పడ్డది. నేను గొప్పవాడిని, కానీ నన్ను ఎవరు కూడా, ఏ మహిళ ఆడవాళ్ళు ఎవరు కూడా గౌరవించట్లే, హారతులు ఇవ్వట్లే. నిన్ను మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు గౌరవించాలి, అప్పుడు నువ్వు జీవితంలో ఎదుగుతావు అన్నమాట. అది కాబట్టి నన్ను ఎవరు, ఆడవాళ్ళు ఎవరు నన్ను గౌరవించట్లే, హారతులు ఇవ్వట్లే, పుష్పాలు కానీ ఒక పువ్వు కూడా నేను తినేయట్లే అని కుళ్ళు ఏర్పడ్డది. ఇంకా ఏర్పడి ఏం చేశాడో తెలుసా? ఆయనతోటి చెప్పాడు, అన్ని 14 విద్యలో గొప్పవాడు కదా, నేను కూడా గొప్పవాడిని. అయితే అప్పయ్య దీక్షితులు నాతో పోటీకి రమ్మను. వేదాంత శాస్త్రంలో, తర్కశాస్త్రం కానీ, మీమాంసలో కానీ, దేనికైనా కానీ నేను ఓడిపోయినట్లయితే నా కూతురు అయినటువంటి మంగళాంబిక, అతిలోక సౌందర్యవతి, బాగా చదువుకున్నటువంటి అమ్మాయి మంగళాంబిక, నా కూతురు నుంచి వివాహం చేస్తా. ఆయన కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకొని. ఆయన ఓడిపోయినట్లయితే తమిళనాడులో ఆయన పుట్టినప్పుడు విరించిపురంలో నా కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని చల్లుకోవాలి ఇది అని వాళ్ళతో చెప్పాడు. ఎందుకయ్యా ఆయనతోటి ఆ సాక్షాత్ శివుడే ఆయన అని చెప్పారు. వినలే. ఈ విషయం నేను అమ్మవారిని అడుగుతాను. రోజు అమ్మవారితో మాట్లాడతాడు ఈయన. ఆయనేమో శివుడితో మాట్లాడతాడు, ఈయన అమ్మవారితో మాట్లాడతాడు. మెడిటేషన్ అంటే అదే అనమాట. మనకు ఆ శక్తి ఉండదు, వాళ్ళకు ఉంటుంది.
మనం మెడిటేషన్ చేసేది కాన్సన్ట్రేషన్ కోసం అంతే. చదువుకునే పిల్లలు మెడిటేషన్ చేసేది దేనికి అంటే కాన్సన్ట్రేషన్ కోసమే అన్నమాట. అలాగే మెడిటేషన్ అనేటువంటి రోజుకి 2 నిమిషాలైనా కానీ చేసినట్లయితే మన కాన్సన్ట్రేషన్ కుదిరి అనుకున్న దాన్ని సాధిస్తాం. అలాగే అమ్మవారు ప్రత్యక్షమైన ఆయనకు చెప్పింది, ఆయన సాక్షాత్ పరమశివుడే వద్దని చెప్పింది వెళ్ళే చివరికి పోటీ పడ్డాడు, ఓడిపోయాడు, చివరికి బిడ్డ నుంచి పెళ్లి చేశాడు. అటువంటి గొప్పతనం ఉందన్నమాట. అటువంటి వాళ్ళు మన దేశంలో జన్మించడం అనేటువంటి వీళ్ళ యొక్క ఎంతో అదృష్టం. అప్పయ్య దీక్షిత పాఠ్యాంశ శంకా ఉషారాణినా నిర్మిత రంగరాజాధ్వరే పుత్ర అప్పయ్య దీక్షిత. అప్పయ్య దీక్ష చతుర్దశ విద్యా నృసింహస్వామిన. నృసింహస్వామి అనేటువంటి అతని దగ్గర నేర్చుకున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మహాభక్తుడిని కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. నమస్తే.